తమిళనాడులో సోమసుందరం ఆచారి ఒక ప్రఖ్యాత స్థపతి ఉండేవారు. అతనికి చదవడం, రాయడం, నలుగురిలో మాట్లాడడం కూడా చేతకాదు. కానీ అతనికి రథాల నిర్మాణం గురించిన సమస్త విషయాలు తెలుసు. దాదాపు 25 దేవాలయాలకు రథాలను తయారు చేసి రథ నిర్మాణంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. కానీ వాటి గురించిన సమాచారం ప్రసంగ రూపంలో చెప్పలేడు. 1962లో తమిళనాడులో జరిగిన ఆగమ శిల్ప సదస్సుకు ఆహ్వానం అందింది. ఆ సదస్సును పర్యవేక్షిస్తున్నది సా గణేశన్. వారికి కూడా రథ నిర్మాణంపై కొంచెం అవగాహన ఉంది. ఆచారి సభలో మాట్లాడడానికి సాహసం చేయడు కాబట్టి ఆచారికి రథ నిర్మాణంపై ఉన్న జ్ఞానాన్ని అందరూ తెలుసుకోవడం కోసం పరమాచార్య స్వామి వారు గణేశంతో, రథ నిర్మాణం గురించి నీకు కాస్త అవగాహన ఉంది కావున స్థపతిని నువ్వు దాని విషయమై ప్రశ్నలను అడుగు, మొత్తం తనకు తెలిసిన విజ్ఞానాన్ని అంతా స్థపతి పంచుకుంటాడు అని చెప్పారు. అలాగే గణేశన్ అడిగిన అన్ని ప్రశ్నలకు స్థపతి చాలా చక్కని వివరణతో కూడిన సమాధానాలు ఇవ్వసాగాడు. సదస్సుకు వచ్చిన వారందరికీ గణేశన్, స్థపతిల పరిప్రశ్నలతో ఈ విషయంపై ఎంతో సమాచారం లభించింది. స్థపతికి బంగారు స్వర్ణమాల మరియు రథచక్రవర్తి అన్న బిరుదును సోమసుందరం ఆచారికి ఇవ్వాలని సదస్సు నిర్ణయించింది. బిఎంఎన్ మూర్తి, బెంగళూరు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.